మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి వందనాలు చెల్లిస్తూ 43వ రోజు జూన్ 28వ తారీఖు 2021లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్న విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇది కొద్దిగా పెద్ద అధ్యాయంగా లేదా ఎక్కువ విషయాలు ధ్యానించేది ఉంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాం. గమనించండి, మనం 10వ విషయంలో 12 సాధారణమైన విషయాల్లో ఉన్నాం. మనం సామెతలు 12:21 నుండి 28 వరకు ఉన్న విషయాలవి. ఆల్రెడీ 21, 22 మనం చూసాం. నీతిమంతునికి ఆపద సంభవించదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు అని చూసాం. అబద్ధమాడే పెదవులు యెహోవా కేయములు, సత్యవర్తనుడు ఆయనకి ఇష్టలు అని చూసాం. నిజంగా అబద్ధమాడే పెదవులు యెహోవా కేయులు అంటే ఎంత పెద్ద పదమో మీకు అర్థమైతే చాలా విషయం గొప్పది. చాలా ఈజీగా మనం అబద్ధం ఆడేస్తున్నాం, చాలా సులభంగా అబద్ధం ఆడేస్తున్నాం. మన మనసాక్షి కూడా ఇది అబద్ధం కదా, ఇలా మనం ఆడొద్దు కదా అని హెచ్చరించేటట్టుగా లేం. మనం వాత వేయబడిన మనసాక్షి లాగున్నాం. మన దృష్టిలో అదే పెద్ద చేస్తేనే తప్పని, చిన్న చిన్నవి ఏం కాదు అనే దృక్పథం కూడా ఉందేమో. కానీ హేయము అనే మాట అక్కడ వాడబడింది. ప్రియులరా, ఎవరైనా చెప్తారా హేయం అంటే ఏంటో? హేయము అనే దాన్ని వివరిస్తారు ఎవరైనా? నాకు ఇష్టం లేదు, అసహ్యమైనది, హేయం లేనిది, ఇష్టం లేనిది. అంటే ఇష్టం లేనిది అనేది కొంచెం ఈజీగా ఉందేమో కదా పదం. అది హేయం అంతకంటే ఎక్కువ. లయింగ్ లిప్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిస్గస్టింగ్ టు ద లార్డ్ అంటాడు ఇంగ్లీష్లో. అంటే మనం కొన్నిటిని అసహించుకుంటాం చూసారా, వాటి వైపు చూడడానికి కూడా ఇష్టపడవు, వాటి వాసన పీల్చుకోవడానికి కూడా ఇష్టపడడం చూసారా. అటువంటి వర్డ్ అన్నట్టు హేయం అనేది. కొన్ని మనకి ఇష్టం ఉండదు, దాన్ని మనం చూడలేం, మనం అసలు ఆ వాసన మనం భరించలేం, అక్కడ ఉండలేం, మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అది హేయం అంటారు దాన్ని. అంత హేయం అబద్ధాలు ఆడే పెదవులు అంటే దేవునికి. ఎంతైతే ఖచ్చితమైన హేయమో అంతే ఖచ్చితమైన ఇష్టం సత్యవర్తనలు అంటే దేవునికి. సత్యం చెప్పేవారు, సత్యంగా ప్రవర్తించేవారు, సత్యంగా జీవించేవారు ఆయనకి ఇష్టలు. కాబట్టి ఈ విషయాన్ని మీరు సీరియస్గానే ఆలోచిస్తే మంచిది. 23వ వచనం, సామెతలు 12:23. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తన మూఢత్వాన్ని వెల్లడి చేస్తారు. అవును, లోకంలో కూడా నిజమైన వివేకి ఎప్పుడు కూడా తన గురించి తానేం చెప్పుకోడండి. తన చదువు గురించో, తనలో ఉన్న గొప్ప విషయాల గురించో, గొప్పతనం గురించో చెప్పుకునేటోడు కాదు వివేకి. నిజంగా చదువుకున్నాడు చెప్పడండి. ఈ చదువులో ఏమైనా తేడా ఉంటేనే వాడు చెప్తా, అసలు నేను ఎవరో తెలుసా, నా చదువు ఎంతో తెలుసా, నా విషయం ఎంతో తెలుసా అని కల్పించుకొని కూడా మాట్లాడే మనస్తత్వం ఉంటుంది. అంతేకాకుండా అవివేక హృదయులు ఏం చేస్తారటంటే తమ లోపల ఉన్న మూఢత్వాన్ని వెల్లడిపరుస్తారట. ఇదే మాట మన సామెతలు 13వ అధ్యాయం 16వ వచనంలో, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందురు, బుద్ధిహీనుడు తన మూర్ఖతను వెల్లడిపరచును అంటాడు సామెతలు 13:16లో. కాబట్టి మీరు చదవండి తర్వాత సామెతలు 15:2, సామెతలు 18:2, సామెతలు 14:33, సామెతలు 29:11, సామెతలు 10:14, సామెతలు 11:13. వివేకం అవివేకం అనే రెండు విషయాలు, ఈ కాంట్రాస్ట్ వర్డ్స్, వైరుధ్యం ఈ రెండు విషయాల గురించి బైబిల్లో సామెతల గ్రంథకర్త చాలా లోతుగా మాట్లాడడం మనం గమనిస్తాం కదండి. సామెతలు 15:2, 18:2,
14:33, 29:11, 10:14, 11:13. కొన్ని విషయాలు నువ్వు దాచిపెట్టాలి. నా ఉద్దేశం ఏంటంటే, దాచిపెట్టడం అనే పదం ఒకవేళ మీకు పెద్దగా ఉండొచ్చు, కానీ దాచిపెట్టుడి అనే పదంలో నా ఉద్దేశం ఏంటి అంటే, నీకు నువ్వే గొప్పలు చెప్పుకోవద్దు, నేను నువ్వే మెచ్చుకోవద్దు, నేను నీవే నీ డిగ్రీలు నీ చదువు గురించి మాట్లాడాల్సిన పని లేదు. అవివేకి అలాగా వాడిని హృదయంలో వాడిని మెచ్చుకోవాలని, వాడిని గొప్ప చేయాలని, వాడిని సింహాసనం ఇవ్వాలని, తన మూఢత్వం అంతటిని వాడు వెల్లడి పరిచే పని మీద ఉంటాడు. యాకోబు 1:19 వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి. మూఢుడు అలా ఉండడు. మూఢుడు మాట్లాడడానికే ఎక్కువ ఆశపడతా ఉంటాడు. ఆ విధంగా కూడా మూఢుడు తన మూఢత్వాన్ని వెల్లడి పరుస్తూ ఉంటాడు. దేవుని పిల్లలు అవసరం ఉన్న చోట, అవకాశం ఉన్న చోట, అవసరం ఉన్నంత మాట్లాడతారు. కాబట్టి వివేకి తన విద్యను అంటే తనకు ఉన్న ప్రతి అవకాశాన్ని లేదా తనకున్న ప్రతి గొప్పతనాన్ని అన్నిటిని కూడా ఆయన దాచిపెడతాడు అనే మాట మనం అక్కడ గమనించవచ్చు. ఏ ష్రైడ్ మ్యాన్ ఈజ్ reluctant to display his knowledge until the proper time అని ఉంటుంది Amplified లో. ఎప్పటి వరకు ఆయన దాచిపెడతాడంటే until the proper time, but the heart of overconfident fools proclaims foolishness అని ఉంటుంది. ఒక సమయం ఆయనది వచ్చిన దాకా ఆయన తను గూర్చి బయట పెట్టుకోడు. తనకు రికగ్నైజేషన్ ఉండదు కొన్నిసార్లు, అయినా పెద్ద విషయం ఏం లేదు, పెద్ద ఆలోచన ఏం లేదు. ఇప్పుడు చాలా మందికి వాళ్ళ డిగ్రీలు కొనుక్కుంటున్నారు, లేదా చదవకున్న డిగ్రీలు రాసుకుంటున్నారు. ఇలాగ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇరుకుపడతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఒకవేళ నిజమైన వివేకి తన విద్యను గురించి కానీ, తనకున్న ఇంకా ఏ స్థాయిని గురించి కానీ అతిశయించేవాడు కాదు. నిజంగానే ఒకవేళ ఆయన ఆ స్థాయిలో చదువుకున్నప్పటికీ ఎవరైనా అసలు ఈ అబ్బాయి ఎంత చదువుకున్నాడు తెలుసా, ఈయన ఎంత గొప్పోడు తెలుసా అన్నా కూడా ఆయన పాపం దాన్ని పెద్దగా కేర్ తీసుకోడు. ఎందుకంటే ఆయన దృష్టిలో అది పెద్ద విషయం కాదు. ప్రాముఖ్యంగా దేవుడి పిల్లల మనస్తత్వం ఏంటి అని అంటే, మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నామని నమ్ముతారు. మాకు కాదు యెహోవా, మాకు కాదు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లాలి అనే మనసు ఉంటుంది. ఉన్నప్పుడు వాడు తను తాను వెల్లడిపరచుకొని గొప్ప చేసుకునే మనస్తత్వం ఉండదు కదండి. సామెతలు 12:24 తర్వాత వచనంలో, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు, సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. ఈ భాగం కూడా మనం అనేక చోట్ల టచ్ చేస్తూనే వచ్చాం. సోమరిపోతుల గురించి సామెతల 6వ అధ్యాయం భాగంలో చాలా ఎక్కువసేపు మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ మనం ఇక్కడ మాట్లాడితే సమయం పోతూనే ఉంటుంది. శ్రద్ధగా పని చేయాలి. చెప్పండి మీ పక్కలకు, శ్రద్ధగా పని చేయాలని చెప్పండి. నువ్వు ఏ పని చేసినా శ్రద్ధ కావాలి, అశ్రద్ధగా పని చేయొద్దండి. చాలా మంది అశ్రద్ధ, ఏ పని కూడా. నేను ఒక మాట చెప్పనియండి, అది నీ ఉద్యోగమైనా సరే. దేవుని పిల్లలు దయచేసి నాతో పాటు ఈ విషయంలో ఏకీభవించడానికి ఇష్టపడండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అమ్మో అంతకంటే ఎక్కువ చేస్తే చేపించుకుంటారు, మనం ఎంత చేసినా విలువ ఉండదు, కాబట్టి ఏం చేయాలి, కొంచెం పనిని తక్కువ చేయాలి. అసలు వాడు బాగుపడేదే మన పని మీద. వాడు లక్షలు సంపాదించుకుంటాడు, మనకి ఇచ్చేది 1000 రూపాయలే, వేలకు వేలే. మనం అవసరం లేదు పని చేయడము. ప్రియులారా, నీ ఉద్యోగంలోనైనా నీ వ్యాపారంలోనైనా నేను ఇప్పుడు కూడా చెప్పినట్టు గుర్తు నాకు, దయచేసి అశ్రద్ధగా పని చేయొద్దు. అశ్రద్ధగా ఏ పని చేయొద్దని చెప్తున్నాను. శ్రద్ధగా పని చేయండి, తప్పకుండా మీరు ఏలుబడి చేస్తారు. డామ్ షూర్. అది ఒక రోజు ఉంది, అది దానివల్ల ఏలుబడి చేస్తారు. నన్ను ఎవరైనా అడుగుతారు, అసలు మీరు సేవలో సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి? సింపుల్ సీక్రెట్,
ఇష్టంగా శ్రద్ధగా చేస్తాను పని. అదొక్కటే. దేవుని కృప, దేవుని నడిపింపు, దేవుని సహాయం ఇవన్నీ ఉన్నాయి. చాలా మందికి ఇవన్నీ ఉన్నా పని శ్రద్ధగా లేదు. పని ఇష్టంగా శ్రద్ధగా చేయాలి. నువ్వు ఏ పని చేసినా ఇష్టంగా శ్రద్ధగా చేయాలి. నేను ఆటో నడిపేవాడిని. ఖచ్చితంగా కాకి షర్టు కాకి పాయింట్ వేసుకుని పోయేటుంది. శ్రద్ధగా చేస్తుండే పని. చిల్లర పట్టాలని 2 జేబులు లేదా 4 జేబులు ఉన్న షర్ట్ వేసుకునేటుంది. ఎక్కడ మొహమాటం లేదు. చాలా మంది విశ్వాసులు కలిసేటోళ్ళు, అరే మీరు పలానా వ్యక్తి కదంటే, అవును, ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను, దిస్ ఇస్ మై జాబ్. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి, ఏలుబడి చేస్తారు మీరు. పిల్లలు కూడా నేర్పించండి శ్రద్ధగా చేయడం. మనకు తెలుసు, ఇంకా ప్రాముఖ్యంగా యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. లోకంలో పనులే శ్రద్ధగా చేయమంటున్నా, ఇంకా దేవుని పనులు ఇంకెంత శ్రద్ధగా చేయాలి చెప్పండి మీరు. అశ్రద్ధ అనేది ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. అశ్రద్ధ ఇక్కడ నీ జీవితంలో ఉండొద్దు. నీకు అశ్రద్ధ వస్తే రిటైర్మెంట్ తీసుకో, ఇక అది బెటర్. నీకు అశ్రద్ధ ఉందంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ప్రొఫెషన్. నీకు శ్రద్ధ అనిపిస్తలేదంటే నీ పని మానేసే, వేరే పనికి వెళ్ళిపో, నీ డ్యూటీ మారు. ఒకరోజు దేవుని దగ్గర నిలబడాలి మనం చేసే ప్రతి పనిని బట్టి కూడా. వాక్యం ఏం చెప్తుంది? కొరింథీ మొదటి పత్రిక 10:31, మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. కొరింథీ మొదటి పత్రిక 10:31. మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. ఆ మాట మీరు పట్టుకోండి గట్టిగా. దేవుడు పిల్లలు ఎక్కడ ఉన్నా ఏం చేసినా దేవునికి మహిమ వచ్చును గాక. ఆమేనన్నారా? ఎస్. ఎక్కడ దేవునికి అవమానం రావద్దు. ఓ పలానా క్రైస్తవులట ఈ చర్చికి పోతారట, అట్లా వద్దు. దేవునికి అవమానం కలగొద్దు. శ్రద్ధ. ఎవరైనా తోటోడండి ఎందుకురా నువ్వు అంత కష్టపడుతావు గొడ్డులాగా అంటే, దేవుడు మాకు అదే నేర్పించాడు. యోసేపు చాలా శ్రద్ధ కలిగినోడండి పనిలో, మీకు తెలుసా విషయం? అందుకే దీవించబడ్డాడు. దానియేలు చాలా శ్రద్ధ కలిగినోడండి, అందుకే దీవించబడ్డాడు. పౌలు చాలా శ్రద్ధ కలిగినోడండి, అందుకే ఆయన పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంది. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల పరిచర్య విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా, భోజనం తినడానికి టైం లేకుండా శ్రద్ధగా చేశాడండి. యేసయ్య ఇంత శ్రద్ధగా పరిచర్య చేస్తున్నావు కదా, నువ్వు ఎంతమందిని సంపాదించుకున్నావు అంటే 12 మందే, అండ ఒకడు దొంగ. అందుకని చాలా మందికి నేను ఇచ్చే ఉపదేశం ఏంటంటే, కొన్నిసార్లు మీ పరిచర్యలో 12 మందే ఉంటే కూడా దేవునికి స్తోత్రం. లేదండి 12 మంది ఏం లేరు, పర్లేదు, కొంచెం పెరిగిందంటే మీరు యేసు ప్రభు కంటే పెద్ద సేవ చేసినట్టే. అందులో దొంగలు కామన్, అందులో వ్యతిరేకస్తులు కామన్. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు చేసే పని ఎంత శ్రద్ధగా చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. మీ 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 ప్రమోషన్కు, మీ అప్రైజల్కు, మీ ఉన్నత స్థాయికి సూత్రం ఏంటంటే, మీరు శ్రద్ధగా చేయండి. ఏది చేసినా శ్రద్ధ పెట్టి పని చేయండి. వంట ఎంత మంచి కుదురుతుందో. మీరు వంట చేసేటప్పుడు శ్రద్ధ తప్పండి, మాడిపోతాయి, ఎక్కువ పడతాయి, రకరకాలుగా జరుగుతాయి. స్త్రీలకు బాగా అనుభవం దీని విషయంలో. సామెతలు 10:4, సామెతలు 13:4 ఈ విషయాలు మాట్లాడేయండి. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగును. బైబిల్ చెప్పిందంటే అండి, అందులో ఖచ్చితమైన సాక్ష్యం అది బైబిల్ అనుభవంతో మాట్లాడింది, దేవుడు చిత్తంలో మాట్లాడింది. సామెతలు 13:4 అంటాడు, సోమరి ఆశపడును కానీ వానికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటదంట. శ్రద్ధ గలవాని ప్రాణం పుష్టిగా ఉంటదంట. అందుకే ఇందాక నేను చెప్పాను, ఆదికాండంలో 49వ అధ్యాయంలో 14-15 వచనాలు మనం చూస్తే,
ఇషాకారు గురించి. ఇషాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్దాబావు అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచను గనుక అతడు మోయిటకు భుజం వంచుకొని వెట్టు చేయు దాసుడగును అని రాయబడ్డది అక్కడ. ఇష్టంగా చేయడం, శ్రద్ధగా చేయడం. ఆలోచించండి మీరు కూడా. మీరు చేసే పని శ్రద్ధగా చేస్తున్నారా? ఏమో దేవుడు ఇక్కడి నుంచి నన్ను హెచ్చించాలనుకుంటున్నాడేమో, ఇది దేవుడు అప్పగించిన పనేనేమో అనే ఆలోచన ఎందుకు ఉండదు? నేను ఒక మాట చెప్పనియండి, శ్రద్ధగా నువ్వు పనిచేసే విషయంలో ధనానికి అవకాశం లేదు, పేరుకు అవకాశం లేదు, ప్రఖ్యాతులకు అవకాశం లేదండి. ధనాన్ని బట్టి నేను పనిచేస్తాను, ధనం రాలేదు కాబట్టి. శ్రద్ధకు ధనానికి సంబంధం లేదు, మీరు అర్థం చేసుకుంటే మంచిది. శ్రద్ధకు పేరుకు సంబంధం లేదు. నేను ఎంత చేసిన పేరు రాలేదు కాబట్టి నేను శ్రద్ధగా చేయను కాదండి. శ్రద్ధ అనేది నీ నేచర్ అయి ఉండాలి. శ్రద్ధగా పనిచేయడం అనేది నీ స్వభావమై ఉండాలి. అది దేవుని పిల్లల స్వభావం. అది నువ్వు ఏ పని చేసినా శ్రద్ధగా చేయడం, ఇష్టంగా చేయడం, ఇష్టపడి చేయడం దేవుని పిల్లల స్వభావం అయితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే ప్రయోజనం లేదు ప్రియులారా. కాబట్టి మీరు ఆలోచించండి ఈ మాటలు, మన దృక్పథాన్ని మార్చనియండి ఈ మాటలు. చాలాసార్లు శ్రద్ధగా పని చేయలేకపోతున్నాం. మీరు కూడా పరీక్షించుకోండి. దేవుడు నాకు అప్పగించిన పని, నేను చేస్తున్న ఉద్యోగం నేను శ్రద్ధగా చేస్తున్నానా? నేను చేస్తున్నానా? లేకపోతే ఏలుబడి కాకుండా దాసులైపోతాం మనం. మీరు తర్వాత చదువుకోండి. న్యాయాధిపతులు 1:28, రాజుల మొదటి గ్రంథం 9:21. ఈ 2 వచనాలు ఏం చెప్తున్నాయో తెలుసా? న్యాయాధిపతులు 1:28, రాజుల మొదటి గ్రంథం 9:21, 2 వచనాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఇజ్రాయేళ్లు దాసులయ్యారు. కారణం ఏంటో తెలుసా? శ్రద్ధ లేనట్టు వల్ల. వాళ్ళ దగ్గర శత్రువులను పూర్తిగా వెళ్ళగొట్టలేకపోయారట. వాళ్ళ దగ్గర శత్రువులను పూర్తిగా పంపించలేకపోయారు అనే మాట న్యాయాధిపతులు 1:28, రాజుల మొదటి గ్రంథం 9:21 మనం చూస్తాం. అందుకే పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏంటండి? రోమా పత్రికకు రాస్తూ, రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయం 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించమంటాడు. నీ ఆసక్తి తగ్గొద్దు, మందం అవ్వద్దు, మాంద్యులు కావద్దు ఆసక్తి విషయంలో. కొన్నిసార్లు రిజల్ట్ వెంటనే రావచ్చు, కొన్నిసార్లు రిజల్ట్ ఎప్పటికీ రాకపోవచ్చు, కానీ తర్వాత నీ గురించి మాట్లాడుకోవచ్చేమో. మనమేమో రిజల్ట్ ఓరియంటెడ్ పనులు చేస్తాం. ఇవాళ చేస్తే రేపటికల్లా ఏమంటారు, మరి నేను చేసిన దానికి విలువ ఏంటి అని ఆలోచిస్తాం మనం. కాబట్టి తొందరగా మన ఆసక్తి కిందికి పైకి, కిందికి పైకి ఈసీజీ మిషన్ లో వచ్చిన రేటింగ్ లాగా ఉంటుంది. నీకు అప్పగించబడిన పని నువ్వు శ్రద్ధగా ఆసక్తిగా చేసుకుంటూ వెళ్ళు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకండి. భక్తి విషయమే తీసుకోండి వచనాన్ని, సరే. భక్తి చేయడంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాకండి. ఆత్మయందు తీవ్రత తగ్గనీయకండి. అలాగే ప్రభుని సేవించండి. మన జీవితాలు ఎలాగుంటాయో, ఉంటే ఉట్ల పండుగ లేకుంటే జుట్ల పండుగ అన్నట్టు ఉంటుంది మన బతుకంతా. చేస్తే భక్తి టక 1-2 రోజులు అసలు ఆపకుండా నాయన నీ అంత భక్తి గల్లోలే లేరు అన్నట్టు. ఇక 3వ రోజు మొత్తం పుసుక్కు అంటది, మొత్తం బెలూన్లో గాలి అంత పోయినట్టు అయిపోతుంది. ఇదేం భక్తి అండి? ఎందుకు ఆసక్తి విషయంలో మాంద్యత వస్తుంది అంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేస్తున్నాను. ఫలితం దేవుడు ఇవ్వనియండి, లేదా దాచిపెట్టి ఒకటేసారి ఇవ్వనియండి, లేదా ఆయన వచ్చేటప్పుడు తీసుకురానియండి. వాని క్రియల చొప్పున జీతం నా దగ్గర ఉందన్నాడు కదా ప్రకటన 22:12లో. ఆ జీతంతో పాటు తీసుకురానియండి. మనం ఏమి ఇబ్బంది పడేది ఏముంది అందులో? ప్రభు దగ్గర ఏం చెప్పగలగాలంటే, ప్రియులారా, ప్రభువా చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను ఏమాత్రం శక్తివంచం లేకుండా ఇదిగో
చేశాను ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే అదెంత ధన్యకరమైన సాక్ష్యమో తెలుసా నీ జీవితంలో. శ్రద్ధ లేని వ్యవహారం వద్దు అని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను ఈరోజు. శ్రద్ధ లేని భక్తి వద్దు, శ్రద్ధ ఎక్కువ ఉండాలి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయాన్ని మీరు తీసి పట్టుకుంటే పౌలు చెప్పడమే కాదండి, పౌలు అలాగ బ్రతికి చూపించాడు అనే కోణంలో చాలా వచనాలు ఉంటాయి. నేను కేవలం 20వ వచనంలో 20వ అధ్యాయంలో 20-21 వచనాల నుండి నేను చూపిస్తున్నాను. ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకునక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియదు. పౌలు లాంటోడే. పౌలు స్థాయి గొప్పది కదా. ఆయన ఇంటింటా తిరుగుతున్నాడు, బోధిస్తున్నాడు, ఏమీ దాచిపెట్టుకోలేదు. ఆయన ఏదేం దాచిపెట్టుకోలేదు అంటారు. ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు నేను అంటున్నాడు. మనం ప్రయోజనకరమైనది మనకు దాచుకొని నిష్ప్రయోజనకరమైనది మనం లోకాన్ని పెడతాం కదా. ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోనక ఇంటింటా తిరుగుతున్నాను, బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. మీరు ఆలోచించండి ఆ మాటలు. 31వ వచనానికి రండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు 3 full years రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉంటాడు. ఎంత ఆసక్తి ఉంటే రాత్రింబవళ్ళు పనిచేస్తారండి. మీరు చెప్పండి, కన్నీళ్ళు విడవడం అంటే సంతోషమా దుఃఖమా? ఆనందంతో కన్నీళ్ళు విడిచిందా? లేదండి, చాలా దుఃఖం అనిపించింది ఆయనకు. అరే ఎంత చెప్పినా వీళ్ళు మారతలేరేంటి, ఇంటింటికి తిరిగి చెప్పాను, సరే అంటున్నారు, తలకాయ ఊపుతున్నారు. నేను బయటికి వెళ్ళగానే కుక్క దులిపినట్టున్నది వీళ్ళ దులుపుడు. విడిచిపెట్టేస్తున్నాను, మళ్ళీ వెళ్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దండం పెడతారా బాబు, ఆయన ఒక్కడే దేవుడు, మీరు భక్తిగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, ఆయన ఎంతో నమ్మకంగా ఉండండి, సరే అంటున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారు. ఈయన రోజు ఇంటింటికి తిరుగుతున్నాడు. పగలు సరిపోవట్లేదు ఆయనకు టైం. నిజంగా సేవ చేసేటానికి పగలు కాదండి, 24 గంటలు సరిపోద్ది తెలుసా. రాత్రి మళ్ళీ వెళ్తున్నాడు. 3 సంవత్సరాల కాలము అక్కడ సంఘంలో రాత్రి బవల్ ఆయన తిరిగే పని మీద ఉన్నాడు, కన్నీళ్లు గార్చుచు. మనమైతే చల్ ఒకసారి చెప్పినా, 2 సార్లు చెప్పినా, 3 సార్లు చెప్పినా, వాని జోలికే నేనుగా అంటాడండి సేవకుడు. అందుకే నేనేమంటున్నానంటే ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి, ప్రతి చిన్న బిడ్డకు, ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు వారి యొక్క సువార్త వినడానికి, చూడడానికి, మాట్లాడడానికి, తాకడానికి, కనుగొనడానికి మరలా అవకాశం ఇస్తూనే ఉండాలి. రిపీటెడ్ ఆపర్చునిటీ ఇవ్వాలి. గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, to see, to touch, to hear, to speak, to find, to give them to repeated opportunity. వాని చూసి ఇక వీడు మారడు అనేది కాదండి, మరలా వానికి అవకాశం ఇస్తూనే ఉండాలి. అది శ్రద్ధ. ఆయన సమయంలో ఆయన మారుతాడు, ఆమె సమయంలో ఆమె మారుతుంది. ఒకసారి 2 సార్లు చెప్పి సాలించుకునేది కాదండి భక్తి. అక్కడే నీ శ్రద్ధ ఏర్పడుతుంది, అక్కడే నీ శ్రద్ధ కనబడుతుంది. మీకు అర్థమవుతుందో లేదో ఆ తీవ్రత, ఆ ఆసక్తి. 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీరు విడిచుచు మానక అనే పదం మీకు కనబడుతుందో లేదో. అది ఎంత తీవ్రత ఉంటే, ఎంత ఆశ ఉంటే, ఎంత ఆసక్తి ఉంటే ఆ పని చేయగలుగుతారు. అందుకే అండి మనందరం చాలా ఈజీగా చెప్పుకునే మాటనే, మనందరం చాలా సులభంగా మాట్లాడుకునే మాటనే పౌలు గారి ముగింపు.
ఎంత ఈజీగా మనం మాట్లాడతామండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము. సమాధుల మీద రాసుకోవడానికి కొన్ని వాక్యాలు దాచిపెట్టుకున్నామండి మనం. బతుకున్నప్పుడు చెప్పే వాక్యాలు కాదండి, సమాధుల మీద రాసే వాక్యాలు ఇవి. కొన్ని వాక్యాలను మనం విభజించిన విధానం చాలా విచిత్రం. చచ్చిపోయినాక గుర్తొస్తాయండి వచనాలు. దుర్మార్గం అది. కొన్ని పాటలు, కొన్ని మాటలు చచ్చిపోయినాకనే గుర్తొస్తాయి. అసలు సంఘం ఆరాధనలో పాడాలండి, పరదేశులమో ప్రియులారా మన పురం ఇది కాదు ఇప్పుడు అని. కానీ ఎప్పుడు పాడతామండి? సమాధి పెట్టెత్తుకొని పాడతామండి. చచ్చిపోయినోడు వింటాడా అండి? సంఘంలో పొరపాటు నా పాట ఎత్తితే అది సాగు పాడే పాట. వివాహమనునది పవిత్రమైనది, పెళ్ళిళ్ళనే వాడాలి అది. అంటే వేరే టైంలో అపవిత్రమైందా ఏంది? నాకు అర్థం కాక అడుగుతా. కొన్ని పాటల్ని కొన్నిటికి పెట్టేసినాం మనం, అది మనం చేసిన పొరపాటు. అట్నే కొన్ని వచనాలను కూడా కొన్నిటికి అప్పచెప్పేశాం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసం కాపాడుకుంటుని. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7, 8లో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా నా వలే అని చెప్పొచ్చేమో తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఈ సాక్ష్యం వెనకాల ఆయన ఆసక్తి, ఈ సాక్ష్యం వెనకాల ఆయన శ్రద్ధ కనబడట్లేదా? ఈ సాక్ష్యం వెనకాల పౌలు హృదయం ఎవరికి కనబడట్లేదా? పౌలు ప్రయాసం కనబడట్లేదా? నిజంగా ఆ పనిని కడముట్టించిన వాడే చెప్పగలడేమో, ఆ పరుగులో పోరాడిన వాడే చెప్పగలడేమో, ఆ పరుగులో విశ్వాసమును కాపాడుకున్నవాడు మాత్రమే చెప్పగలడేమో ఈ సాక్ష్యం. ఇదంతటిని నేనేమంటున్నా అంటే శ్రద్ధ, సోమరితనం కాదు. అందుకే ప్రియులారా, సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. ఆదికాండం 49, 14, 15, న్యాయాధిపతులు 1:28, రాజుల మొదటి గ్రంథం 9:21 చూపించాను మీకు నేను. ఆసక్తి ఉంటే ఎట్లుంటది? పౌలు జీవితాన్ని మేము ముందు ఆవిష్కరించాలి. నిర్ణయం మీదే, ఆలోచన మీదే. తర్వాత వచ్చినము సామెతలు 12:25. ఒకని హృదయంలోని విచారం దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. హృదయంలోని విచారం కృంగజేయడం, హృదయం సంతోషపడ్డం. చెప్పండి, మేము ఎక్కువసార్లు కృంగిపోతాము అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చిన్న చిన్న వాటికి మేము బాగా డిప్రెస్ అవుతాం, చిన్న చిన్న వాటికి కృంగిపోతాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎత్తారా మీరు చేతులు? కాబట్టి సాతాను మిమ్మల్ని వాడుకుంటాడు బాగా. మనం ఎక్కడ బలహీనం అవుతాం వాడికి తెలుసు కాబట్టి వాడు మనల్ని ఇంకా బలహీన పెట్టడానికి ఇవన్నీ వాడుకుంటాడు. దేవుని పిల్లలు నిబ్బరంగా ఉండాలి. అందుకే నేను అంటానుగా, క్రైస్తవులు పాటలలో అబద్ధములాడుదురు లేదా అబద్ధములు పాడుదురు. మనం ఏమని పాడుతాం తెలుసా? ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ప్రాణమే పోయినా అంటాం కదా, ఆరోగ్యమే లేకున్నా అంటాం కదా, ఏం లేకున్నా సరే ప్రభువా నువ్వు ఉంటే చాలంటాం కదా. ప్రాక్టికల్గా కృంగిపోతాం కదా. సాతానికి ఆ వీక్నెస్ దొరకనీయకండి దేవుని బిడ్డలారా. సాతానికి నిన్ను కృంగదీసే సీక్రెట్ తెలియవద్దు. తెలిసిందనుకో వాడు వాడుకుంటాడు, నిన్ను ఆడుకుంటాడు.
అందుకే కొంతమంది జీవితాల్లో కృంగిపోయే సీక్రెట్ తెలిసిపోయింది వానికి. భర్త ఒక మాట అంటే భార్య కృంగిపోతుంది అనుకో, అందుకే భర్తను ఎప్పుడు అనేటట్టు చేస్తాడు వాడు. అసలు నేను ఒక్క మాట అంటే కూడా వాడమ్మా 100 మాటలు అంటే పర్వాలేదు కానీ అన్నాం అనుకో, వాడు ఏం చేయలేడు ఇక. ఆలోచించండి, మీరు జయించాలి విశ్వాస జీవితంలో. ఒక ఖచ్చితమైన విశ్వాస జీవితాన్ని జీవించడం అంటే 24/7 అపవాదితో పోరాడమే. ఈజీగా చిన్న విషయానికి డిప్రెషన్ అయిపోతాం, హృదయంలో విచారం పెట్టుకుంటాం, అది నేను కృంగదీసిపోతుంది. చాలాసార్లు హృదయము ముఖాన్ని ప్రతిబింబిస్తుంది, ముఖంలో హృదయం ప్రతిబింబిస్తుంది కదా, ముఖంలో హృదయం కనబడతా ఉంటది కదా. అందుకే ఏంది డల్లు ఉన్నారు, ఏంది ముఖం మార్చిర్రు, ఒంట్లో బాగాలేదా, ఏమైంది అని అంటే కవర్ చేసుకుంటాం. బాగానే ఉన్నా రాత్రి సరిగా నిద్రపట్టలే, అందుకే లేడు పొద్దున్న లేవగానే టిఫిన్ చేయలే. కథలు వద్దండి. హృదయంలో డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ లేవు. ఒకటే గది ఉంటుంది, ఒకరే ఉండగలరు. దాంట్లో విచారం ఉంటే దేవుడికి నువ్వు స్థానం ఇయ్యనట్టే, స్థలం ఇయ్యనట్టే. అందుకే ప్రభుల వారు దీని గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా మాట్లాడుకుంటూ వచ్చారు. చింతించడాలు, విచారించడాలు, విచారం పెట్టుకోవడాలు. అందుకే నేనేమంటానంటే, ఈ విచారం ఉన్న వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ ఉంటాయండి. విచారం ఏం చేస్తుందంటే మనిషిని ఎక్కువ ఆలోచింపజేస్తుంది, లేదా ఎక్కువ ఆలోచన విచారాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకే నా స్లోగన్ ఏంటి అంటే, నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, ఎక్కువ ఆలోచించడానికి తక్కువ విశ్వాసం ఉంటుంది. ఎక్కువ విశ్వాసం ఉన్నవాడు తక్కువ ఆలోచిస్తాడు. నీవు ఎక్కువ ఆలోచిస్తున్నావా, అయితే నీ లోపల తక్కువ విశ్వాసం ఉందని అర్థం. షార్టెస్ట్ ఫెయిత్ ఉన్నవాడు ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఎందుకు విని ఎక్కువ ఆలోచన అంటే, నేనేదైనా చేయాలనే తలంపు ఉంటుంది నీ లోపల. దేవుడు అవసరం లేదు, నేను సరి చేసుకోగలననే దృక్పథం ఏమైనా ఉంటుందేమో. బాగా ఆలోచించి నువ్వేమి చేయగలవు. ఒకటి చింతించడం వల్ల వాడి ఎత్తు మూరెడేమైనా పెంచుకోగలడా, వాడిని తెల్ల జుట్టు నల్లగేసుకుంటాడా? అయ్యో నాకు చిన్న వయసులోనే తెల్లెంటుకలు వచ్చినాయి 30 రూపాయలు పెడితే ప్యాకెట్ దొరికితే తెచ్చి కలుపుకో, వేసుకో, నల్లవైతే. దానికి కూడా చింతించి విచారించి నువ్వు చేసేది ఏముంది? నా జుట్టు చూడక్క మొత్తం ఊడిపోయి ఎలకతోకలాగైందంటే కొంచెం మంచిగా తిను, ఆలోచించుడు తక్కువ చేయి, జుట్టు బాగుంటుంది. కొన్ని విషయాలు నువ్వు చింతించి ఆలోచించి నష్టం తప్ప ప్రయోజనం లేదు. మానసిక రోగంగా కూడా మారిపోతారు కదా. ఎక్సలెంట్. అవును, కొంతమంది విచారించి కృంగిపోయి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం పడుతుందండి. నీ విచారం నేను కృంగదీయడమే తప్ప నీకు ప్రయోజనం ఇవ్వని విచారం ఎందుకు అని అడుగుతున్నా నేను. అందుకే ఇప్పుడు బైబిల్ చాలా సార్లు మనం చెప్పే మాట ఏంటంటే, నీ భారం యెహోవా మీద వేయుడు అంటాడు 55వ కీర్తన 22లో. మీ చింత యావత్ ఆయన మీద వేయుడి. పేతురు మొదటి పత్రిక 5:7. ఈ 7వ వచనం చెప్పక ముందుకు 6వ వచనం లేదా 5వ వచనం నుండి కొన్ని మాటలు పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెట్టాడు. లోబడడం గురించి చెప్తాడు 5:5లో. చిన్నలారా, మొదటి పేతురు 5:5, పేతురు మొదటి పత్రిక 5:5. మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరు అందరూ ఎదుటి అని ఎడల దీనమనస్సు వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురిస్తాడు, దీనులకు కృపణను గ్రహిస్తాడని చెప్పాడు. చెప్పి టక్కున 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేర్ ఇస్ అ టైమ్ ఫర్ బ్లెస్సింగ్. దేర్ ఇస్ అ టైం, తగిన సమయం. నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తున్నా మీకు. తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించును అంటే తగని సమయంలో దేవుడు కలగజేసుకోడు అని అర్థం.
తగని సమయం ఉంది ఒకటి, అప్పుడేమి కాదు. తగిన సమయం ఉంది, అప్పుడు జరుగుతుంది. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుల ఇండుడి. అంటే తగిన సమయం వచ్చినప్పుడు నువ్వు దీనుడివై ఉండలేకపోతే దాన్ని పొందుకోలేవు. తగిన సమయం వచ్చింది నేను బ్లెస్ చేయాలని, కానీ నువ్వు దీనుడిగా లేవు, ఆయన చేతి కింద లేవు, నువ్వు ఆశీర్వదించబడవు. ఈ మాట చెప్పి వదిలేశాడంటే 7వ వచనం అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు, కొంచెం కాదండి, చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని పిల్లలు పూర్తిగా ఆయన మీద ఆనుకునేవారు, ఆధారపడేవారు, అప్పగించేవారు కావాలి. అదే విశ్వాసం అండి. విశ్వాసం స్థాయి ఏంటో తెలుసా? నిజమైన విశ్వాసం ఎలాగుంటో తెలుసా? ఏది జరిగినా ఏది జరగకపోయినా ఆయన నమ్మడం, అంతే. అదే విశ్వాసం. మనం అనుకున్నట్టుగా జరిగితేనే దేవుడని, మనం అనుకున్నది జరగకపోతే దేవుడు ఏమిచ్చిండనే ఈ అన్బ్యాలెన్స్డ్ ఫెయిత్, దట్స్ నాట్ ఫెయిత్. ఈ సమతుల్యత లేని విశ్వాసం అనేది నిజమైన విశ్వాసం కాదు. ఈ విషయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో మరియు పౌలు చాలా అద్భుతమైన సాక్షులు ఉంది. రాజా, మా దేవుడు రక్షించును, రక్షించకపోయినా ఆయన మా దేవుడే. అది షడ్రక్, మేషక్, అబేద్నెగోల విశ్వాసం. అసలు నీ కింద సమాధానం చెప్పేది, నువ్వెవడువా అన్నట్టు. పౌలు కూడా అదే అన్నాడు కదా, ముమ్మారు మొరపెట్టాడు, దేవుడు నా కృప నీకు చాలంటే, ఇట్స్ ఓకే ప్రభువా, నాకు రోగం ఉండడం ఇబ్బంది ఏం లేదు, నువ్వు మాట్లాడడం నాకు కావాలి అన్నట్టు కదా. ఇట్స్ ఓకే ప్రభువా, నువ్వు రోగం తీయకపోయినా పర్వాలేదు, రోగాన్ని తట్టుకునే శక్తినిస్తే చాలన్నాడు కదా. పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నీకు అనుకూలమైన సమాధానమే వస్తుందనే దృక్పథం కాకుండా, ప్రతికూలతలో దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు వినడం నిజమైన విశ్వాసం. ప్రతికూలతలో కూడా దేవుడు కలిగి ఉన్న చిత్తాన్ని, దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని గ్రహించడాన్ని విశ్వాసం అని పిలుస్తాం. మనం ఆరాధించే దేవుడు, మాట్లాడే దేవుడు, చూచున్న దేవుడు, వినుచున్న దేవుడు, స్పందిస్తున్న దేవుడు. నీ ప్రతికూలతలలో కూడా ఆయన ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో దానిని నువ్వు గ్రహించగలిగిన కాలములో, సమయంలో నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకు విచారం? ఎంతసేపు ఉండాలి ఆ విచారం? ఒక వ్యక్తిలో విచారం కృంగదీసి ఎంతసేపు ఉండాల్సిన అవసరం ఉందా? విచారం నీ లోపలికి వస్తుంది. ప్రతి ఒక్కరికి విచారం వస్తుంది, రాదు అని నేను చెప్పట్లేదు. కానీ విచారం రాగానే ఆ విచారం నిన్ను కృంగదీసి అంత లోపలికి ఎందుకు వెళ్ళాలి అంటే, దేవుడు లేడా, నీకు నమ్మకం లేదా? లోకస్తులు విచారం కలిగి దాన్ని బాగా ఆలోచించి అది నేను అతన్ని కృంగదీసి, ఉరితాడో, గ్యాస్ ఓపెన్ చేసుకో, లేకపోతే పెట్రోల్ పోసుకో, కిరోసిన్ వేసుకో, పైనుంచి దూకు, బయలుబడి జావు అని చెప్తుంది. దేవుని బిడ్డలు కూడా అంతేనా? నిరీక్షణ లేని వారైనా? అందుకే అద్భుతమైన మాటతో ఆయన డీల్ చేస్తున్నాడు. సామెతలు 12:25లో ఉన్నాం మనం. ఒకటి హృదయంలోని విచారం దాన్ని కృంగజేయను, నీ హృదయాన్ని కృంగజేస్తాడు. నీ హృదయం కృంగిపోతే నీ శరీరం చేత కాదు. ఇంకా ఎందుకు మనము ధైర్యంగా ఈ మాట చెప్పలేకపోతున్నాం? యోబులాగా, దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పలేకపోతున్నాం పౌలులాగా? ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నేనేం తీసుకురాలేదు, ఏం తీసుకొని పోను అని. అసలు విచారం ఉండే విషయాలు ఏంటి నీ జీవితంలో? నీ సంపాదన విషయంలో విచారమా? నువ్వు చేసే పని సక్సెస్ అవ్వట్లేదనే విచారమా? శక్తివంచన లేకుండా నువ్వు ప్రయత్నించు, తర్వాత దేవుడు తన చిత్తాన్ని జరిగించని. నేనేమంటానంటే, కొంతమంది విచారం యొక్క విలువ తీసేస్తున్నారు అంటున్నాను నేను. ఎందుకు? అసలు విచారించాల్సిన విషయమే కాదు. నువ్వు విచారించడానికి ఒక అంతస్తు ఉండాలబ్బా, ఆ విషయానికి అంత మ్యాటర్ కూడా ఉండాలి అంటుంది. మ్యాటర్లెస్ విషయాలు
నేను ఆమె ప్రైజ్ లాడు చెప్తావా, నాకు ప్రైజ్ లాడు చెప్పలే, ఎందుకో నా మనసు అంతా బాధ అయిందమ్మా. అవసరమా? నువ్వు చెప్పినవా? ఆమె వినలేదేమో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు అడగరాదు, లేదంటే ఫోన్లు ఉండే నేను ఫోన్ చేసి ఏంది కళ్ళను ఎత్తుకెక్కినా, నేను ప్రైజ్ లాడు చెప్తే చెప్పలేదు అని రాదు. నీకు అంత నీకంత మేము ఇద్దరి మధ్యలో అంత చనువు ఉంటే లేదనుకో, ఎందుక నా మీద ఏమైనా కోపం ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా నా మీద అని పరిష్కరించుకోరాదు. దానికి కూడా ఆమె ఎందుకు చెప్పలేదా నువ్వు 10 మందికి చెప్తే, అవునే ఈ మధ్యలో దానికి టెక్ ఎక్కువైంది, దానికి కండ్లు పైకి ఎక్కినాయి, వెనుకకు తిరుగుతున్నాయి. ఏడికి ఎక్కువ వేడికి తిరగవు. నేను చాలా మందిని నేను నా వయసుని బట్టి చూస్తున్నా, ఇంతవరకు అందరికీ కళ్ళు ఒకటే దగ్గర ఉన్నాయి. మీకు ఎవరికైనా కనబడితే ఫోటో తీసి పెట్టండి. కండ్లు పైకి ఎక్కినాయి, నెత్తికి ఎక్కినాయి, వెనుకకు తిరిగినాయి, ఎవరికైనా ఉంటే నాకు ఫోటో తీసి పెట్టండి. మాటలే తప్ప వాస్తవం కాదు అవి, తెలుసా మీకు? మీకు ఎవరికైనా కనబడ్డాయా? ఉన్న కండ్లు పైకి ఎక్కిన వాళ్ళు, జడ ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కనబడ్డా మీకు? ఉండవు అలాగా. డైలాగ్కి అవి ఆ విషయాలన్నీ. కళ్ళు నెదికి ఎక్కడం ఏందండి నాకు అర్థం కాదు. దేవుని సృష్టిని అవమానించడం కాకపోతే. అయితే అయింది, నువ్వు మాట్లాడి నేను నీకు ప్రైజ్ లాడి చెప్పినంటే ఆమె అరే అరే సారీ నేను వినలేదు, లేదా నేను ఏదో పనిలో ఉన్నాను క్షమించు అని అంటే అయిపోతుంది. నువ్వెవరికో చెప్పి ఆమె ఏదో చెప్పి నీకు ఇటు నేర్పించి అటు పోయి నువ్వు అట్ట ప్రైజ్ లాడి చెప్తే కూడా చెప్పలేదట, ఆమె అయితే నేను ఎన్ని తిట్టిందో తెలుసా అని ఆమెకు చెప్పి మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టి అవసరం ఇదంతా. నువ్వు విచారించడానికి ఒక స్థాయి ఉండాలనేమో అంట నేను ఆ విషయంలో. దేవుని పిల్లలు విచారించే వారిగా ఉండకండి. ఎందుకు విచారించొద్దు? విచారం ఏం చేస్తుంది అంటే, బైబిల్ మంచి మాట చెప్పింది సామెతలు 12:25లో, కృంగదీస్తుంది. మీకు తెలుసు కదండి, శ్రమ దినమున కృంగినడల నీవు చేతగాని వాడు అవుతావు. కృంగిపోయేటోళ్ళని దేవుడు వాడుకోడండి. అది డెవిల్ యొక్క, సాతాను యొక్క ఆయుధం, కృంగిపోయేటట్టు చేయడం. అప్పటిదాకా మంచిగా నడిపించిండండి మోషే. కృంగిపోయాడు తెలుసా? ద్రోహులారా అని కృంగిపోయినప్పుడు వచ్చిన మాట, ఇంకెంతకాలం? దేవుడు అన్నాడు, మోషే అయితే నువ్వు నాకొద్దు, ఐ డోంట్ వాంట్ యూ. కొండెక్కి అబ్బాయి ఒకసారి కనాన్ చూసుకో, యువర్ చాప్టర్ క్లోజ్. కృంగిపోయినప్పుడు నువ్వేం మాట్లాడుతావు నీకు తెలియదు, కృంగిపోయినప్పుడు నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు నీకు తెలియదు. అక్కడ ఆగిపోయాడు. ఏలియా కృంగిపోయాడు, మరణాపేక్ష వచ్చేసింది. అరే ఏలియా, నీ బలం ఏంటో తెలుసా? దేవుడికి ఇచ్చిన బలం ఏంటో తెలుసా? 450 మంది బయలు ప్రవక్తలను, మంత్రగాలను ఈజీగా జయించిన బలం అబ్బాయి నిధి. నో, నాకు మరణమే కావాలి. నేను కృంగిపోయాను. కృంగిపోయిన తర్వాత దేవుడు వాడుకోడు. కృంగడానికి కారణం ఏంటంటే విచారం. డైరెక్ట్ ఒక వ్యక్తి కృంగిపోడు, ప్రాసెస్ ఉంటుంది అక్కడ. ఆ వ్యక్తి ఒక విషయాన్ని మనసులోకి తీసుకుంటాడు, ఆ వ్యక్తి ఆ విషయాన్ని హృదయంలోకి తీసుకుంటాడు, అది లోపలికి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని కృంగుదలకు తీసుకుపోతుంది. అతడు కృంగిపోతాడు, కృంగిపోయి చేతగాని వాడవుతాడు. సాతాను టార్గెట్ ఏంటంటే, దేవుడి లెక్కలో, దేవుని ఫిలాసఫీలో కృంగిపోయిన వారిని దేవుడు వాడుకోడు గనుక ఎలాగైనా దేవుడు నిన్ను వాడుకోవద్దని నిన్ను కృంగిపోయేటట్టు చేస్తాడు. ఇబ్బంది ఏం లేదండి. బూడిదలో ఎంత బొర్లినా ఎంత అంటాలో అంతే అంటుతుంది. మొత్తం మనకే అంటాలంటే కుదరదు కాబట్టి ఏం కృంగిపోకండి. ఇట్స్ ఓకే. దేవా నువ్వు ఇంతవరకే చేసావు, దేవా నీకు స్తోత్రాలని సంతోషంగా ఉండండి. నీ నమ్మకం, నీ భారం దేవుడి మీద ఉంటే, నీ బిడ్డల వివాహం అయితేనేమి, లేకుంటే ఇంకా ఉద్యోగం అయితేనేమి, వ్యాపారం అయితేనేమి, లేదా నీ ముందున్న సవాలుతో కూడిన విషయం అయితేనేమి, ఏది నిన్ను కృంగదీసినా, ఏది నిన్ను కుంగిపోయేటట్టు చేసినా దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా ఆటంకపరుస్తుంది. ఇట్స్ ఓకే. ఎలాగుండాలి అంటే, ఏందండి మీకు ఏది మీకేం అనిపించదంటే ఏం అనిపించదు. అది అక్కడే దాన్ని హృదయంలోకి తీసుకొని బాగా ఆ లోతుగా ఆలోచించి, ఇట్లెందుకైంది, ఇట్లా కాకుంటే బాగుండు. ఒకరోజు ఆలోచించావు, ఏం సాధించినావు చెప్పవైతే నువ్వు? నీ ఆరోగ్యం ఖరాబ్ కావడం తప్పితే, దేవునికి దూరం కావడం తప్పితే. బాగా విచారంతో నువ్వు ప్రార్థన చేసిన రోజులు ఎన్ని ఉన్నాయి? బాగా విచారంతో అసలు నీ ప్రార్థన కుదిరిందా? బాగా విచారంలో నువ్వు దేవుని స్వరం వినగలిగావా?
బాగా విచారంలో నువ్వు వాక్యం ధ్యానించగలిగావా? అసలు బాగా విచారంలో దేవునితో సహవాసం చేయగలిగావా? విచారిస్తేనే, బాగా ఆలోచిస్తేనే, బాగా పరేషాన్ అయితేనే శ్రమలు సమస్యలు పోతాయి. అట్లయితేనే దేవుడు వింటాడు అంటే 100 మంది కూలోలను పెట్టి మన కోసం విచారించమని చెప్దాం. విజ్ఞాపన విచారణ. ప్రభు ఏమో నువ్వు ఆలోచించటం వలన, నువ్వు చింతించటం వలన, నువ్వు విచారించటం వలన ఏం సాధించలేవు అబ్బాయి అని దేవుడు చెప్పిన తర్వాత కూడా ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గురించి చింతించకుడి, నేనున్నాను మీకు అని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు, అదృశ్యమైనవి దృశ్యంగా మార్చగలవాడు అని ప్రకటించి నమ్మే వారంగా దేని గురించి మనం కృంగిపోవాలంట? నేను నువ్వు కృంగిపోయినప్పుడల్లా దాని అర్థం ఏంటో తెలుసా? మా దేవుడు చేతగాని వాడయ్యాడు, మా దేవుడు ఏమి చేయలేని వాడయ్యాడు అని నువ్వు లోకానికి చెప్తూ కృంగిపోతున్నావా? శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో సమస్తాన్ని తనను తాను కోల్పోయిన తర్వాత కూడా యోబు సాక్ష్యం ఏంటి? నా దేవుడు సర్వశక్తుడు. మై గాడ్ ఈస్ ఎల్ షడాయ్. ఏదన్నా ఉంటే నాలో ఉందేమో కానీ నా దేవుళ్ళో లేదు అన్న గొప్పతనం కదా యోబు జీవితంలో. ప్లీజ్, దయగల మాట దాన్ని సంతోషపెడుతుంది. కాబట్టి కృంగిపోకండి, విచారం మీ హృదయంలో పెట్టుకోకండి, దానివల్ల కృంగిపోయే పరిస్థితి రానియకండి. ప్రభువుకు సమర్పించండి, ప్రభు మీద నమ్మకం పెట్టండి. అంతం వరకు సహించువాడే రక్షణలో నిలబడగలుగుతారు. మత్తయి 24:12-13 ప్రకారం అందరూ కాదు, అంతం వరకు సహించాలి, అంతం వరకు భరించాలి. మనం ఒకటే నమ్ముతున్న ప్రభువాన్ని చిత్తం లేకుండా ఏది జరగదు, జరగొద్దు, జరగకూడదు. దట్ ఈస్ అవర్ ఫెయిత్. కృంగిపోయే పరిస్థితి తీసుకురావద్దని నేను మనవి చేస్తున్నాను. సామెతలు 15:13, 17:22 మీరు తర్వాత స్టడీ చేయండి. సామెతలు 15:13, సామెతలు 17:22, 94వ కీర్తన 19, యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం. మనం చింతించొద్దు, మనం విచారించొద్దు, మనం కృంగిపోవద్దు. అలా చింతించి విచారించి కృంగిపోయే వాళ్ళను మన మాటల చేత ఆదరించాలి. దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దేవుని పిల్లలు అలాంటి వాళ్ళని సంధించాలి, దర్శించాలి. ఏమైంది డల్లుగా ఉన్నావు? ఇలారా, పరిస్థితి ఏంది? దేని గురించి? పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, నేను కూడా ప్రార్థన చేస్తాను. అయ్యో, చచ్చిపోయిన లాజర్ని లేపిండి అక్క, చిన్న రోగానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని చెప్పు. నువ్వు దయగల మాట. యోబు స్నేహితులాగా ఏం పాపం చేసినావో, ఎందుకు వచ్చిందో నీకు ఈ రోగం, నువ్వేదో పొరపాటు చేసినట్టు నీకేమవుతుంది, అట్లాంటి మాటలు కాదు మాట్లాడాల్సింది. ఏదైనా కావచ్చు. ఒకవేళ వాళ్ళుండి ఈ శిక్షకు కారణం నేను చేసిన పాపమే అన్నా కూడా, ఎక్కడ పాపం అక్క, ఏసు రక్తంలో అది కడగబడింది, వదిలేసేయి. ఇక్కడ నువ్వు ఒప్పుకున్నావు కదా, విడిచిపెట్టేసేయి. దేవుడు ప్రేమగల్లోడని చెప్పండి. ఇక మనమే మొత్తం దేవుళ్ళం అయిపోయి ఆ పాపం చేసినావు, ఈ పాపం చేసినావు, అవును 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 నువ్వు చెప్పింది కరెక్ట్, ఆ పాపానికి శిక్ష రావాల్సిందే, ఆ పాపని అంటే ధర్మశాస్త్రం అంతా వాళ్ళ ముందు తెరిచాలని ఇంకా ఇబ్బంది పెట్టకండి. దయగల మాట, దయగల మాట సంతోషపెడుతుంది. మీరు తర్వాత చదవండి కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం అంతా కూడా. పౌలు అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా అండి? మేమెందుకు శ్రమల పాలవుతున్నాం, మేమెందుకు కృంగిపోయిన పరిస్థితి వచ్చింది, మాకెందుకు విచారం కలిగిందంటే ఆ పరిస్థితిలో గుండా వెళ్ళే వారిని మేము ఓదార్చాలని, ధైర్యపరచాలని. సేవకుడా, దేవుని బిడ్డ, నీకెందుకు వస్తున్నాయి అనుకున్నారు ఇవన్నీ? ఇలా చాలా మందిని నువ్వు ఓదార్చడానికి దేవుడు నిన్ను దాని గుండా నడిపిస్తున్నాడు. ఒకవేళ నేను అడగొచ్చు ఎవరైనా, ఏం కాదమ్మా దేవుడు ఇట్లా కలుగజేసుకుంటాడంటే, అన్నా మా బాధలు నీకు వస్తే తెలుస్తాయి అన్నా అంటే అప్పుడు నువ్వు చెప్పగలగాలి, అమ్మా
నీకు వచ్చినాయి షారానరా, నాకు వచ్చినాయి బారానరా అని చెప్పగలగాలి. మేము కూడా దాని గుండా వెళ్ళాం. ఇదిగో ఈరోజు దాంట్లో మేము జయం కలిగి ఉన్నాం. కారణం దేవుడే అని మీరు ఒక సాక్ష్యం ఇవ్వాలి కనుక దేవుడు వాటి గుండా మిమ్మల్ని నడిపిస్తాడు. అందుకే కొన్ని ప్రతికూల పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. ఆ విధంగా ఉన్నవారిని నువ్వు ధైర్యపరచడానికి, ఆ విధంగా ఉన్నవారిని నువ్వు ఓదార్చడానికి, వారి హృదయాలను సంతోషపరచడానికి దేవుడు కొన్ని శ్రమల గుండా నిన్ను నడిపిస్తాడు. మనం ఏం నమ్ముతున్నామంటే రోమా 8:28 ప్రకారం ఆయన్ను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతుంది. మేలే 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 జరుగుతుంది. ఏంది బాధ, ఏంది దరిద్రం, ఏంది కష్టం, ఏంది సమస్య అనేవి లోకానికి కనబడుతుంటే మనం ఏమంటున్నా తెలుసా? లేదు, దేవుడు నాకు మేలు చేస్తున్నాడు అంటున్నాం. మనం కృంగిపోతలేం. కాబట్టి అలా ఉన్నవారిని మనం బలపరుస్తాం, ధైర్యపరుస్తాం, నిలబెడతాం. కాబట్టి కొరింథీ 2:13 అంతా మీరు చదవండి. రోమా 15:4 చాలా అద్భుతమైన మాట. అక్కడ కూడా పరిశుద్ధుడైన పౌలు చాలా స్పష్టంగా రోమా సంఘానికి చెప్పాడు, ఓర్పు కావాలి. ఓర్పు వలన, లేఖనం వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై. ఎలా ఒకరికి ఆదరణ కలుగుతుంది? ఒకని ఓర్పు వలన. ఎలా ఆదరణ కలుగుతుంది? లేఖనాల వలన. ఈ ఆదరణల వలన ఈ ఆదరణ నిరీక్షణ ఇస్తుంది. ఆదరణ లేకపోతే నిరీక్షణ లేదు. కాబట్టి ఈ మాటలు మీరు సీరియస్గా ఆలోచించండి. ఒక మాట మీరు గట్టిగా పట్టుకోండి ప్రియ బిడ్డలారా. పౌలు మన పేతురు చెప్పాడు. పేతురు మొదటి పత్రిక 5:9 చాలా అద్భుతమైన మాట. నిజంగా అద్భుతమైన అధ్యాయం అండి. పేతురు 5వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం ఎక్సలెంట్. చాలా ఎంకరేజింగ్ చాప్టర్ అండి. చాలా గొప్ప మాటలు ఉన్నాయి అందులో. ఇందాక 7 వరకు చదివాను కదా. ఇప్పుడు 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మింగుదురా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. అయితే ఏం చేయాలి మరి? నిబ్బరమైన బుద్ధి ఉండాలి. మరి ఇంకేం చేయాలంటే 9వ వచనంలో అంటాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఏ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయని ఎరిగి. నీకు ఒక్కదానికే శ్రమలు వస్తున్నాయా చెల్లె, తమ్ముడు? నీకొక్కరికే బాధలు అనుకుంటున్నావా? చిన్నప్పుడు మా అమ్మ కూడా అంటా ఉండేది, ఎందుకోరా దేవుడు మనకి బాధలు పెట్టిండు, ఎందుకో ఈ బాధలు పెట్టినట్టు నేను కూడా అనుకున్నా. అవునా అమ్మ, లోకంలో ఎవరికి లేవా అనే బాధలన్నీ మనకే ఉన్నాయా అని నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గర, మాకున్న బాధలు మీకేం తెలుసురా, మాకే దేవుడు బాధలు పెట్టిండని చెప్పుకునేటోండి నేను. చాలా మంది ఏమనుకుంటారంటే అసలు మాకున్నన్ని కష్టాలు ఈ లోకంలో ఎవరికి లేవు అనుకుంటాం. నేను ఒక మాట చెప్పనా, అందరు అట్నే అనుకుంటున్నారు. అందరూ అదే చెప్తున్నారు. బాధలు లేనోడెవడు, ఇబ్బందులు లేనోడెవడు, విచారం లేనోడెవడు, కష్టం లేనోడెవడు? ఏం లేదండి, అంత బాగానే ఉందని చెప్పినంత ఈజీగా ఉందా మీ లైఫ్? మీరు చెప్పగలరా అండి? ఇప్పుడు 47 మంది ఉన్నాం కదా, 47 బాక్సెస్ లో ఉన్నాం కదా, మీరు 47 బాక్సులలో ఉన్న వాళ్ళు చెప్పగలరా నాకు అసలు విచారమే లేదన్నా, అది ఎట్లుంటది, ఏ రంగులో ఉంటది, ఏ రుచిలో ఉంటది అని చెప్తారా మీరు? చాలా మంది గురించి నాకు తెలుసు, మీ విచారాలు తెలుసు నాకు, మీ ఆత్మీయ తండ్రిగా, సహోదరుడిగా. మీ కొరకు మేము కన్నీరు విడుస్తున్నాం, మీరు కూడా ఏడుస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా ఈ కన్నీటికి సమాధానం ఇవ్వబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు. లోకమందున్న సహోదరులందరికీ ఆ శ్రమ కలుగుతుంది. ఈ శ్రమలే, తెలుగు అద్భుతమైన గ్రాంధికం అని, నెరవేరుచున్నవని. నెరవేరడం అంటే ఏంటో తెలుసా? ఎవరో మాట్లాడారు ఆల్రెడీ ఇప్పటికే దాని గురించి, అవి నెరవేరుతున్నాయి. మరి ఏం చేయాలి? ఎరిగి విశ్వాసంలో స్థిరులై వారిని ఎదురించుడి. కాబట్టి నీకొక్కరికి లేవి బాధలు, అందరికీ ఉన్నాయి. మనిషికి అదొక తృప్తి తెలుసా అండి? మనిషికి ఒక తృప్తి ఏం తెలుసా?
అక్కడ ఫ్రీగా చీరలు ఇస్తురంట అక్క, నాకు దొరకలేదు. పక్కా ఉండి నాకు కూడా దొరకలేదు అంటే ఈమెకు తృప్తిగా, అమ్మాయ్యా ఇది కూడా దొరకలేదా, ఈమె పోయి ఏం చెప్తుంది తెలుసా, నాకే కాదు పలానా అక్క కూడా దొరకలేదట అని చెప్పుకొని తృప్తి పడే మనసులో మనం. అందుకే ప్రభు అన్నాడు కదా, మీరు అటు తృప్తి పడతారు కాబట్టి మీకు ఒకటి చెప్పను విషయము, మీకు ఒక్కరికే లేవు, లోకంలో చాలా మందికి ఉన్నాయి. అవునా ప్రభువా, అవును చాలా మందికి ఉన్నాయి. ఆహా, మాలాగనేనా వాళ్ళకు కూడా బాధలు, మీకంటే ఎక్కువ కూడా ఉన్నారని ఆయన మీకేం చెప్పుడు, మీకు కొంచెమే ఇచ్చినావు అని కొంచెం ఎక్కువ ఇచ్చినావు. అవునా ప్రభా, థ్యాంక్ యూ నాయన, అమ్మయ్య స్తోత్రం, వాళ్ళకి కొంచెం ఎక్కువనే ఉన్నాయా, చాలా ఎక్కువ ఉన్నాయి. మరి వాళ్ళు ఎప్పుడు బయటపడలే ప్రభా, వాళ్ళు ఏం చేస్తాం మరి, వాళ్ళ విశ్వాసం అటువంటిది, వాళ్ళు బయటపడతలేరు. నీదేమంతా బుడుబుంగ విశ్వాసం, టక్కన బయటపడుతున్నావు నువ్వు, ముఖంలో చూడంగానే బయటపడుతుంది, వాళ్ళది అసలు పడదు. అవునా ప్రభువా, సరే ప్రభు, అయితే ఇక వీడికి మొత్తం పోతుంది బాధ అంతా. అది మన విశ్వాసం. అందుకే మన టర్మినాలజీలో మాట్లాడుతున్నాం. లోకమందున్న సహోదరులందరికీ ఈ విశ్వాసం, ఈ శ్రమలే నెరవేర్చినాయని ఎరిగి, ఎరిగి వీడికి 70% బాధ పోయింది. ఎరిగి విశ్వాసంలో స్థిరులై ఎదురించుడి. అంతేనా, సూత్రం ఇదేనా, విశ్వాసంలో స్థిరంగా ఉంటే ఎదిరించొచ్చా, అంతే మరి, అయిపోయింది. అయితే రాని, అయితే శ్రమలెన్ని వచ్చినా అని ఇప్పుడు వాడతాం ఇక. ఏం లేదండి, నువ్వు పెద్దగా ఆలోచించి ఏం చేసేది లేదు. అది 2-3 రోజులు ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోయి. అదే పెద్దగా విచారించి నువ్వు చేసేది ఏం లేదు. ఒకటే ఉద్దేశం అండి, ఈరోజు నేను ఒక మాట చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. పరిశుద్ధాత్ముడు ఆ విధంగా నన్ను బలపరుస్తున్నాడు, నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. కృంగిపోవద్దు, కృంగిపోవద్దు. విచారం వరకు దేవుడు అనుమతించాడేమో కానీ కృంగిపోవడానికి దేవుడు అనుమతించలేదు. నా బాధ ఏంటంటే, మీరు కృంగిపోయినప్పుడు దేవుడు ఉద్దేశాలు, దేవుడు ప్రణాళికలు, దేవుడు ఆలోచనలు అక్కడ ఆగిపోతాయి. ఇట్స్ క్లోజ్, డోర్స్ క్లోజ్ అవుతాయి అక్కడికి. కాబట్టి మీ ఆలోచన, మీ బాధ, మీ వేదన, మీ విచారం కృంగుదల వరకు రావద్దు. ఇంకా అయిపోయిందక్క, ఇంక ఏమి లేదక్క, ఇక అంత నేలపాలెక్క, అంత బూడిద పాలెక్క. నేలపాలు కాలే, బూడిద పాలు కాలే, ఏమి కాదు. ఇంకా మనం ఏం నమ్ముతున్నాం అంటే, ఐఎమ్ ఇన్ గాడ్స్ హ్యాండ్, ఇంకా మేము దేవుని చేతిలోనే ఉన్నాం. దట్ ఈస్ అవర్ ఫెయిత్. ఎంత నష్టం కలిగినా ఇంకా మేము దేవుని చేతుల్లోనే ఉన్నాం. అది మీరు నమ్మితే మీరు కృంగిపోవాల్సింది కాదు. లేదు మేము ఇంకా మనుషుల చేతుల్లో ఉన్నాము, మనుషుల చేతుల్లో చచ్చిపోతాం అంటే ఇంతసేపు పడతావని మీకు కాదు, వేరే వాళ్ళకు. సామెతలు 12:27, 26 కదా. నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపిస్తాడు. నాకేమనిపించిందంటే, ఏ దారి చూపిస్తాడు నీతిమంతుడు? ఏ దారి చూపిస్తాడు అంటే, తాను వెళ్ళిన దారి, తాను నేర్చుకున్న దారి, తాను బ్రతికిన దారి, తాను లోబడిన దారిని చూపిస్తాడు. సింపుల్. ఏ మార్గాన్ని చూపిస్తాడు అంటే మీకు అర్థమైద్దేమో, యేసుక్రీస్తు అనే మార్గాన్ని చూపిస్తాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి నువ్వు నీతిమంతుడివి, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు విమోచించబడ్డావు, నీకు ఒక ధైర్యం ఉంది, నీకు ఒక నమ్మకం ఉంది. నువ్వు ఇతరులకు కూడా మార్గాన్ని పరిచయం చేయమని చెప్తున్నాడు. అది 26th వర్స్ అండి, మీరు 27th అని చెప్పారు. ఎస్, నేను మార్చాను, మీరు వినలేదేమో. 27th కాదు, 26th. ఓకే ఓకే. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపిస్తాడు. కాబట్టి మనందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డోళ్ళమే కదా, నీతిమంతులమే కదా. మనం మన పొరుగు వారికి దారి చూపిస్తున్నామా? ఏ దారి చూపిస్తున్నాం? గోదారా? క్రీస్తు దారి చూపిస్తున్నామా? క్రీస్తు మార్గాన్ని చూపిస్తున్నామా? క్రైస్తవులకు కాదండి, పొరుగువానికి. మళ్ళీ ఎవరి పొరుగువాడు అంటే మళ్ళీ యేసుప్రభు చెప్పిన ఉదంతం అంతా చెప్పాలి. ఇక నేను మంచి సమరయుడు కథ దగ్గరికి వెళ్ళాలి. వీరందరికీ క్రీస్తు దారి, క్రీస్తు మార్గాన్ని చూపించే బాధ్యత మన మీద ఉంది. భక్తిహీనులేమో వారి తమ ప్రవర్తన ద్వారా ఇతరులను దారి తప్పిస్తారు. సామెతలు 16:19, సామెతలు 12:25-27 వారి ఇతరులను దారి తప్పించే మనసు భక్తిహీనులది. నీతిమంతుడేమో
దారి తప్పినోడిని దారిలోకి నడిపిస్తాడు. నువ్వెవరు అనేది ఆలోచించండి. కొంతమంది భక్తిహీనులు ఏం చేస్తారంటే, ఏం ప్రార్థన అవసరం లేదు, చర్చికి పోవాల్సిన అవసరం లేదు, పాస్టర్ ఏం మంచోడు కాదు, పాస్టర్ ఏమో మంచిది కాదు, వాళ్ళ కుటుంబం ఏం మంచిది కాదు, లేకపోతే చర్చికి వచ్చే వాళ్ళందరూ ఏం మారలే, ఓ ఎన్ని సంవత్సరాలు నాకు తెలియని బోధన, బైబిల్ అంతా చదివే ఉన్నా అని ఇతరులను డైవర్ట్ చేస్తాడు వీడు. అసలు వీనికి సంఘానికి ఉన్న సమస్య వేరు. వీరికి సురుకులు తగులుతున్నాయి చర్చికి పోయినప్పుడల్లా. దైవజనుడు హెచ్చరించాడు, గద్దించాడు, అది నీకు తెలియదు పర్సనల్ గా, వాని వ్యక్తిగత విషయాలు మీకు తెలియదు. కానీ వాడేం చెప్తాడంటే, అయిపోయింది ఇంకా, ఇట్స్ ఓకే, ఏం కాదు, చర్చికి పోవాల్సిన అవసరం లేదు, ఆ చర్చికి పోవాల్సిన అవసరం లేదు, అసలు ఇంకో చర్చ్ ఉంది, అసలు ఆయన ఏమన్నాడు తెలుసా, పెడదార తప్పిస్తాడు. నువ్వు మనుషుల మాట వింటావా, దేవుని మాట వింటావా? నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే పొరుగువాడిని కూడా దారిలోకి తీసుకొస్తావు, భక్తిహీనుడు అయితే దారిలో ఉన్నాను పక్కకు పట్టిస్తావు. ఇక వాడెవరిని పట్టుకుంటాడంటే, వాళ్ళ లాంటి వాళ్ళు ఉంటారు కొంచెం గ్యాంగ్, వాళ్ళని పట్టుకుంటాడు పోయి. వాడు మునిగే, వీడు మునిగే. సేవకులకు తెలుసండి ఇక్కడ, అట్లా జరగలేదా మన సంఘాల్లో? ఎవరికి నష్టం వచ్చింది? సేవకుడికా? కన్నాకరన్నా, సేవకుడు నష్టపోతాడా? లేదు, సేవకు నష్టం కలగదు, విశ్వాస నష్టపోతాడు. సేవకుడికి అసలు నష్టం కలగదండి. మీరు ఒక విషయం తెలుసుకోండి, సేవకుడికి బాధ ఉంటుంది, అయ్యో అరే ఆ వ్యక్తులు చెడిపోతున్నారు, అయ్యో ఆ వ్యక్తులు పడిపోతున్నారు, హృదయంలో బాధ ఉంటుంది, ప్రార్థన చేస్తారు. నిజమైన సేవకుడు ఇంకా ఏం చేస్తాడంటే, ప్రభువా ఆయన ఎక్కడున్నా సరే నీ అందు ఉండడానికి కృప చూపండి అయ్యా అని ప్రార్థన చేస్తాం. కానీ వాడు కావాల్సిన నాశనాన్ని తెచ్చుకుంటాడు. సేమనన్నా, మీ చర్చిలో ఉందా అలాంటి విషయాలు? దారి తప్పించే భక్తిహీనులు లేరు? చాలా చోట్ల ఉన్నారండి, మన చర్చిలో కూడా ఉన్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి మాట్లాడుకునేటోళ్ళు, చూసేటోళ్ళు, ఎక్కించేటోళ్ళు. నష్టం ఎవరికి? చెప్పినోడికి, విన్నోడికి. భక్తిహీనుడు దారి తప్పిస్తాడు, జాగ్రత్త. 12:27 సామెతలు 12:27. సోమరి వేటాన్న పట్టుకోడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. సోమరి 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 అంటున్నప్పుడల్లా నేనా 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 అనుకోవాలి. నేనేనా అని కూడా అనుకుంటే మంచిది. నేను కూడానా అనుకోగలిగితే ఇంకా గొప్పది. నేనేనేమో అని ఆలోచించగలిగితే ఇంకా ఉన్నతంగా ఉంటుంది. సరేనా? సోమరి అన్న కాడల్లా మన పేరు పెట్టుకున్నాం అనుకోండి, మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఇట్లా బెంజమిన్ వేటాడినను పట్టుకోడు అనుకున్నాం అనుకోండి, అమ్మ ఎంత ఘోరం రబ్బాయినిది అని అనిపిస్తుంది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఓకే, మీరు రాసుకోండి సామెతలు 12:24-26లో. తర్వాత చురుకుతనము, ఈ వచనం సంబంధించినవి సామెతలు 10:4, సామెతలు 13:4, సామెతలు 26:15. ఎక్కువగా సామెతల రెఫరెన్స్లు మీకు ఇస్తున్నాను, ఎందుకంటే మరల మీరు చదివి విషయాన్ని గ్రహించడానికి. సామెతలు 10:4, 13:4, 26:15. చివరి వచనం సామెతలు 12:28. మనం ఈ వచనంతో ఈరోజు ముగించుకుందాం. 12వ అధ్యాయం కంప్లీట్ చేయాలనే ప్రయత్నం నాది. నీతి మార్గమునందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. లోకంలో ఏమంటారు చెప్పండి మీరు? నీతిగా బతుకుతే ఏమంటారండి? నీతిగా బతుకుతే అందించండి, మీరు అందించండి. బతకలేం, బతికే లేదంటారు. బతికే లేదు. కానీ బైబిల్ ఏమంటుంది? నీతి మార్గంలో జీవం ఉందంటుంది. ఎంత వ్యత్యాసం ఉందో లోకానికి దేవునికి మీరు ఆలోచించండి. అరే నీతి నీతి అంటావు నువ్వు, ఈ నీతి ఎక్కడదరా అయ్యా? నీతిగా బతకటానికి బువ్వ దొరకదు, బియ్యం దొరకదురా నాయన. కొద్దిగా నీ నీతి అంతా తీసి సంతకలో పెట్టిరా. చర్చికి పోయినప్పుడు పట్టుకోదాన్ని, క్రైస్తవులు కలిసినప్పుడు పట్టుకోదాన్ని, పాస్టర్ కలిసినప్పుడు పట్టుకోదాన్ని,
నీతులు గీతులు ఏం లేవు. నీతి అన్నం పెట్టదు. నీతికి న్యాయం ఎక్కడుందా? ఆ నీతికి న్యాయం ఎక్కడిది? నీతిగా చేస్తే న్యాయం ఎక్కడిది? నీతిగా ఉన్నోడికి శ్రమలే కదా, నీతిగా ఉన్నోడికి ఇబ్బందులే, నీతిగా ఉన్నోడికి వ్యతిరేకతలే. అవును, ఒకవేళ అదేనేమో దేవుని మార్గం. ఇరుకు మార్గంలో ఎక్కువ మంది ఉంటారా? ఉండరు కదా. కాబట్టి నీతి మార్గం ఇరుకు మార్గమే. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు జీవం ఉందట. విశాల మార్గంలో జీవం లేదు, మరణమే ఉంది. మనం నీతి మార్గంలో ఉన్నాము. సామెతలు 15:24, యోహాను 14:6, హెబ్రీ 10:19-20, తిమోతి 2వ పత్రిక 1:9-10. సామెతలు 15:24, యోహాను 14:6, హెబ్రీ 10:19-20, తిమోతి 2వ పత్రిక 1:9-10. ఈ నీతి మార్గం ఏదంటే యేసుక్రీస్తు మార్గమే. ఈ నీతి మార్గం ఏది అంటే యేసుక్రీస్తు వారు చూపించిన మార్గమే. అందుకే యోహాను 3:36, యోహాను 5:24లో, యోహాను 3:36, యోహాను 5:24లో విశ్వసించడం ద్వారా ఈ మార్గం దొరుకుతుంది అని మనం చూడొచ్చు. ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి 1:9 and 10, 1:9-10. సింపుల్ అండి. మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ మధ్యలో పాస్టర్ సురేష్ మాట్లాడాడు. 2 మార్గాలు మన ముందు పెట్టాడు దేవుడు. అదే కదా సామెతలు 12:28. జీవ మార్గం, మరణం. ద్వితీయోపదేశకాండం 30:15లో ఆ మాట చూసాం. 19లో కూడా ఉంటుంది. డ్యూట్రానమీ 30:15 and 19, సామెతలు 11:19, ఇర్మియా 21:8. నీతిలో వెళ్తే జీవం, నీతిలో వెళ్ళకుంటే మరణం. నీతి మార్గంలో మరణమే లేదు కదా. సామెతలు 11:19, ఇర్మియా 21:8. ఆ మాట మీరు గట్టిగా పట్టుకోవాలి. మరణమే లేదు. నేను చాలాసార్లు చెప్పాను, జీవం అంటే పరలోకానికి సాదృశ్యం, మరణం అంటే నరకానికి సాదృశ్యం. బైబిల్ చెప్పే జీవం ఎప్పుడు కూడా లోక సంబంధమైనది కాదు. బైబిల్ చెప్పే మరణం ఎప్పుడు కూడా లోక సంబంధమైన అంతం కాదు. మరణము అనగానే అది నరకం గురించి, పాతాళం గురించి మాట్లాడుతుంది. జీవము అనగానే అది పరలోకం గురించి మాట్లాడుతుంది. కాబట్టి నీతి మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే జీవానికి తీసుకెళ్తుంది. అందులో మరణమే లేదు. మీరు ఆ మాట గట్టిగా పట్టుకోండి, అది మరణమే లేదు. బైబిల్ ప్రకటన గ్రంథం 21:8, 22:15 రెండవ మరణం గురించి మాట్లాడింది. అసలు మరణమే లేదు అంటే ఈ లోకంలో మరణిస్తామేమో కానీ అది మరణం కాదు కనుక మరణమే లేదు, మరణమే లేదు. నేను చచ్చిపోవద్దు అని ఎంతమందికి ఆశ ఉందో, నువ్వు ఎప్పటికీ చచ్చిపోవద్దు అంటే నీతిలో ఉండాలి. మరణం లేదు, మరణం లేదు, మరణం లేదు, మరణమే లేదు. మరణం ఉండనే ఉండదు. అలాగా మనం 12వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. దేవుడి అధ్యాయం ద్వారా మనతో చాలా లోతుగా మాట్లాడాలని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సైమన్ అన్న ఉన్నారా? నాన్న ప్రార్థన చేయండి అన్న. చివరి ప్రార్థన ఆశీర్వాదం. బహున్నతుడు ఒక దేవ, పరిశుద్ధుడు ఒక మా తండ్రి, జీవాధిపతి, నిత్య జీవపు మాటలు కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. దేవా, నీ శిష్యులతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరును వెళ్ళవలనని ఉన్నారా అనగా పేతురు, మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అని మిమ్మల్ని హత్తుకొని బ్రతికినట్టుగా అంటే ఈ విపత్కర పరిస్థితులలో ప్రతి ఉదయం మీ సన్నిధిలోనైనా మేము ఈ విధంగా కూడుకొని మీ నిత్య జీవపు మాటలను సామెత గ్రంథంలో నుండి వారి ఆలకించడానికి మీ దాసును బలపరిచి మా ముందు ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయినా మరణమే లేనటువంటి జీవపు మాటలను మాకు దయచేసినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నా. దేవా, గొప్ప ధన్యత నైనా ప్రతి ఉదయం మీ సన్నిధిలో మేము విధముగా
కూడుకొనుట తండ్రి మాకు ఇచ్చిన ఈ సహవాసం గొప్ప దీవెనకరము నాయన. మీ దాసునికి మీరు ప్రేరేపించి ఇచ్చిన తండ్రి నడిపింపు కొరకై స్తోత్రాలు. ఈ నడిపింపులో ఏకీభవిస్తున్నటువంటి ప్రియులందరిని బట్టి స్తోత్రములు నాయన. వేకోజామునే వారు సిద్ధపడి కాచుకొని ఆసక్తి కలిగిన తండ్రి ఈ యొక్క సహవాసములు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. వారి విశ్వాసమును మీరు ఇంకా లోతైన అనుభవంలోనికి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ విధముగా ఈ సహవాసము ద్వారా అనేకుల హృదయాలను మీరు బలపరుస్తూ విశ్వాసములో మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సహకరిస్తున్నటువంటి ప్రతి దైవజన్ని దేవా ఈ పరిచర్యకు తోడుగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ఈ యొక్క సహవాసమును ఈ ధ్యానములను ముందున్న కాలం అంతట్లు నాయన ఇంకా బహుబలముగా మీ ఆత్మచేత నడిపించి మహిమనొందగలరని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, నడిపింపు మనకును మన సహవాసమునకును ఈ పరిచర్యకును ఆయన రాకడ వరకు తోడయిండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.